అడా యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నాడంటే ఈ ప్రశ్నించే అలవాటు ఎక్కడిది? ఈయనకి ఎలా వచ్చింది? ఆయన అన్నాడు ఒక మాట, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో తాను కూడా అదే చేయును గాని వేరే ఏమీయూ చెయ్యడు. అంటే ఇప్పుడు ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడంటే ఖచ్చితంగా తండ్రి కూడా ప్రశ్నలు అడిగాడు అని అర్థమైపోతుంది. ఎవరినన్నా అడిగాడా? ఎప్పుడన్నా అడిగాడా తండ్రి? యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటాస్తించెను. ఆ దినమున అపవాది అనగా సాతాను అనబడేవాడు ఈ దేవదూతలు అందరితో పాటు కలిసి వచ్చాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అపవాదిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నీవు ఎక్కడ నుండి వచ్చితివి? తండ్రి ప్రశ్నిస్తున్నాడు సాతానును. అంటే ప్రశ్నించేది ఎవరు? తండ్రి ప్రశ్నిస్తున్నాడు అపవాదిని. తర్వాత ఆయన ఆదాము గారిని, ప్రారంభ నరుణ్ణి, ఏదేను అనేటువంటి ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో ఆ నరుణ్ణి పెట్టి ఆ పండు తినొద్దు, అన్నీ తినండి కానీ ఆ పండు మాత్రం తినొద్దు అని. తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు. కానీ తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. అప్పుడు దేవుడు వస్తే భయంతో ఇల్లు దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నాడు. ఆదామును 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు? నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాన్ని తిన్నావా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఆదామును ప్రశ్నిస్తున్నాడు. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును ప్రశ్నిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు యోహాను సువార్తకు రండి, క్రొత్త నిబంధనకే. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం 19 చదవండి. కాబట్టి యేసుక్రీస్తు వారు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. నా తండ్రి ప్రశ్నలు అడిగాడు, నా తండ్రి విన్నాడు కూడా. విన్నాడా? అపవాది సమాధానం చెప్తే విన్నాడా? విన్నాడు. ఆదాము సమాధానం చెప్తే విన్నాడా? విన్నాడు. కయ్యూను సమాధానం చెప్తే విన్నాడా? విన్నాడు. నా తండ్రి ప్రశ్నించాడు, నా తండ్రి విన్నాడు. నా తండ్రి సమాధానం కూడా చెప్పాడు. సమాధానం కూడా